ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో ఎప్పుడూ జరగనటువంటి ఘోర అవమానం ఈ ఢిల్లీ ట్రిప్లో జరిగిందా? ఢిల్లీ నుంచి గెటౌట్ అంటూ కేంద్ర పెద్దలు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారా? దెబ్బకి జగన్మోహన్ రెడ్డి వెన్నులో ఉనుకు మొదలైపోయిందా? మరి ఇప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాడా, లేదంటే ప్రత్యేక విమానంలో నేరుగా రిటర్న్ వచ్చేస్తాడా అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన జలగన్న గురించి మనందరికీ తెలుసు. ఢిల్లీ పోయినప్పుడల్లా ప్రత్యేక హోదా కోసం పోతాడా, ప్యాకేజీ కోసం పోతాడా, డబ్బులు తేటానికి పోతాడా, మనకు అప్పులు తేటానికి పోతానా, మన రాష్ట్రానికి పరిశ్రమలు తేటానికి పోతానా అని సొల్లు కూతలు కబుర్లు అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, అక్కుపక్షి సాక్షిని వాటికి సిస్టర్స్ లాంటి బ్రదర్స్ లాంటి టీవీ9ని ఎన్టీవీని అడ్డం పెట్టుకొని చేస్తూ ఉంటాడు. అయితే ఈసారి ట్రిప్పులో జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ జరగనటువంటి ఘోర అవమానం. సరే, 4.5 సంవత్సరాలుగా వేలాది కోట్ల రూపాయలు ఢిల్లీ పెద్దలకు ఇచ్చాడనేటువంటి టాక్కు జగన్మోహన్ రెడ్డి ఉన్నది. నేను దాగేది కాదు, అది ఇచ్చాడో లేదా అనేది వాళ్ళు చెప్పాలి. ఇచ్చారని నేను చెప్పట్లా, ఆ టాక్ ఉందంటాను. అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో ఘోర అవమానం జరిగింది. ఢిల్లీ నుంచి గెటౌట్ అంటూ వాళ్ళ దగ్గర నుంచి రిప్లై ఇచ్చినట్టుగా తెలుస్తాం. ఇప్పుడు ఎందుకు వచ్చావు ఢిల్లీకి అంటే, 2 రోజుల క్రితం మొన్న చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారితో భేటీ అయ్యారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు కూడా భారతీయ జనతా పార్టీ పెద్దలతో మాట్లాడుతున్నారు కాబట్టి, ఈ సందర్భంలో మన జలగన్న గారు ఉత్త పుణ్యానికి ఊరికే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశాడు. ఎవడు సొమ్ము, మీ మాజీ మంత్రి భాషలో చెప్పాలంటే ఎవడమ్మా మొగుడు సొమ్ము, ఊరికి అట్లా కోట్లాది రూపాయలు తగలేయటానికి సరే ఢిల్లీ పోయాడు. ఢిల్లీ పోయి ఏం చేస్తాడు, వాళ్ళ కాళ్ళు పట్టుకునేటువంటి ప్రయత్నం. దేనికి? అందుకే వీళ్ళ అన్నపోయి జగన్మోహన్ రెడ్డి పోయి కాళ్ళు పట్టుకుంటాడు కాబట్టి ఆ ఫోటోలు బయటకు వస్తే అది మార్ఫింగ్ అని చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు మార్ఫింగ్ చేశారు. ఇప్పుడు మనమేమన్నా అదంతా మార్ఫింగ్ అన్నాం, రేపు వాళ్ళు కూడా అదే వాడుకోవడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నం. అయితే ఢిల్లీ పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను రాత్రి అమిత్ షా గారిని కలవాలి, పరిస్థితులను కలవాల్సిందే, మా పులిఅన్న వచ్చాడు, బొక్కలే ఎడ చెప్పినట్టు పులిఅన్న నరసింహమోహన్ అని చెప్పరాడా, మన పిల్లి వచ్చింది, మన బానిస వచ్చిందని చెప్పండి, అక్కడ నాకు ఒక రోజు టైం ఇవ్వనండి అని చెప్పి అడుక్కుంటాడు. అక్కడ అది వాస్తవం, ఢిల్లీలో జరిగేది అదే అతను గురించి, జగన్మోహన్ రెడ్డి గురించి. అయితే నిన్న అర్ధరాత్రి వరకు వేచి చూసినప్పటికీ అక్కడి నుంచి పిలుపు రాలా. సరే, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఓ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అపాయింట్మెంట్ ప్రయత్నం చేసుకున్నాడు, అది వచ్చింది. బడ్జెట్ వ్యవహారం అంతా నడుస్తుంది కాబట్టి. అయితే అమిత్ షా గారిని కలవాలంటే ఆయన జగన్మోహన్ రెడ్డిని కలవటానికి కూడా ఇష్టపడకుండా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కలవగానే ఇతను మాట్లాడితేంది, ఈ రాష్ట్రానికి ఏమన్నా నిధులు కావాలనో, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర సమస్యల కోసం కాదు కదా. ఇతగాడు ఏమడుగుతాడు అక్కడ, అమిత్ షా గారు దయచేసి మీరు ఆ టీడీపీతో పొత్తు పెట్టుకోకండి, మీకు ఎంత కావాలంటే లెక్కిచ్చా ఎలక్షన్లు దాకా ఏదన్నా లెక్కలు నడుస్తాయేమో, కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయం నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి. నీకు తెలిసినంత రాజకీయం అమిత్ షా గారికి మోడీ గారికి తెలియదంటావా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేస్తే ఇతనికి ఏమవుతుందంటే, సరే భారతీయ జనతా పార్టీ దగ్గర పెద్ద ఓట్లు ఉన్నాయని చెప్పి నేనేమి జనాలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేయట్లా. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ దగ్గర ఓట్లు లేవు కానీ వ్యవస్థలు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వ్యవస్థలన్నీ మేనేజ్ చేసి గెలవాలనుకుంటాడు. ప్రజల ఓట్లు రావతనికి ఎన్నికల కమిషన్ని, డీజీపీని, సిఎస్ని వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని దొంగ ఓట్లు వేయించుకొని గొడవలు చేసేసి రచ్చరచ్చ చేసి ఇట్ట గెలవాలనుకుంటాడు. వీటికి అడ్డు కట్టబడుతుంది భారతీయ జనతా పార్టీ, వాటిని తిరిగి ఇటు చేస్తుందని చెప్పట్లా. బట్ మన విన్నపాన్ని ఆలకిస్తుంది. మనం ఈ డీజీపీ గారు అరాచకంగా ఉన్నాడు, ఈ సిఎస్ గారు తప్పుడు పనులు చేస్తున్నారు, ఈ ఎన్నికల కమిషన్ దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారనేటువంటి మన కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి దొంగ ఓట్లకి, అరాచకాలకి, దుర్మార్గాలకి, దోపిడీలకి, దౌర్జన్యాలకి అవకాశం లేకపోతే చాలు జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి చెందుతాడు. సరే, నిన్న మొన్న డబ్బులు ఇచ్చుకొని పేడు సర్వేలు వదిలించుకున్నాడు. బట్ వాస్తవమైన సర్వేలు కూడా బయటకు వచ్చాయి, తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి సర్వేలు బయటకు వచ్చాయి. అందుకని ఇతను ఢిల్లీ పోయి మీరు పొత్తు పెట్టుకోవద్దు అంటాడు. భారతీయ జనతా పార్టీ ఏం చేయాలో ఇతను చెబితే ఇతను ఏం చేయాలో వాళ్ళు చెప్తారు, కానీ వాళ్ళు ఏం చేయాలో ఇతను చెప్తే వినేటువంటి పరిస్థితి ఉంటుందా? బట్ జల కదా, గుల కదా, డబ్బు అహంకారం కదా, అధికారం మతం కదా, అధికారం పొద్దనేటువంటి ప్రెస్టేషన్ కదా, భయం కదా, అధికారం పోతే ఇతను జైలుకు పోవాల్సి వస్తుందని తెలుసు కదా, ఆ పార్టీ బిచానా ఎత్తేస్తుందని తెలుసు కదా, ఆ పార్టీలో ఒక్కడు మిగలడని తెలుసు కదా, ఇతను తప్పులకు సహకరించినటువంటి ప్రతి ఒక్కడి తొత్తర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తీరుస్తారని ఆ ప్రభుత్వ అధికారులకి, పోలీసులకి, వైసీపీ నాయకులకి వీళ్ళందరూ కూడా తెలుసు కదా. అందుకని దయచేసి ఈ ఒక్క టర్మ్ నాకు అవకాశం ఇవ్వరు, మీరు పొత్తు పెట్టుకోకరు, కావాలంటే పొత్తు నాతో పెట్టుకోరు. ఎన్ని సీట్లు కావాలి మీకు? ఎంపీ 10 కావాలన్నా, 12 కావాలన్నా, 15 కావాలన్నా, రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి సొల్లు గౌరులు చెప్పి నీ కోసం ముందుకు వచ్చేటువంటి ఆలోచన నేను చేస్తాను. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారంటే అది వాస్తవం. ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం గతంలో పనిచేసినటువంటి వ్యక్తి, ఆ చరిత్ర ఆయన దగ్గర ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏముంది? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి చరిత్ర నీ దగ్గర పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్ణయం తీసుకున్నామంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో లేదు. అందుకనే
భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా ఇతను కలిస్తే బయటకు వచ్చి నానా సొల్లు కబుర్లు చెప్పుకుంటాడు, బిల్డప్లు చెప్పుకుంటాడు, అబద్ధాలు చెప్తాడు, విషప్రచారాలు చేస్తాడు. కాబట్టి ఇతన్ని కలవటానికి కూడా నేను ఇష్టపడట్లేదు అన్నట్టుగా, నువ్వు ఇంకోసారి నన్ను కలవటానికి అని చెప్పి బిల్డప్ ఇచ్చి ఢిల్లీకి వస్తే మర్యాద ఉండదు అన్నట్టుగా, అదేవిధంగా ఢిల్లీ నుంచి గెట్అవుట్, నేనైతే నిన్ను కలవను అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ఢిల్లీ నుంచి గల్లీకి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఈ ఢిల్లీ పోయింది ఎందుకయ్యా అంటే మళ్ళీ చెప్తాడు యథావిధిగా సొల్లు. రాష్ట్రానికి నిధుల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, సంస్థల కోసం, ప్రత్యేక హోదా కోసం ఆడికి పోయామో నా కేసుల నుంచి బయటపడేయర్రి, రాష్ట్రానికి ఒక రేటు అప్పులు ఇయ్యర్రి, మీరు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకుర్రి అని చెప్పి ఈ రకమైనటువంటి ప్రపోజల్స్ అక్కడ పెడతాడనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా గత 4 సంవత్సరాల 10 నెలల్లో పూర్తిగా అర్థమైపోయింది. ఇక జగన్ని నమ్మరు.